దేశంలో నమోదవుతున్న కరోనా కేసెస్ కలవరానికి గురిచేస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కరోనా లక్షణాలు, అదేవిధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాము. గొంతు నొప్పి కానీ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం కానీ, రుచి వాసన కోల్పోవడం కానీ, జ్వరం కానీ, దగ్గు కానీ ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే డెఫినెట్ గా కూడా కోవిడ్ టెస్ట్ చేయించుకోవడం అనేది చాలా ఉత్తమం. ఒకవేళ కోవిడ్ టెస్ట్ లో పాజిటివ్ కనుక వచ్చినట్లయితే 14 రోజులు ఐసోలేషన్ లో ఉండటం కూడా చాలా బెటర్. ముఖ్యంగా కరోనా బారిన పడకుండా ఉండాలి అంటే శానిటేషన్ మస్ట్ గా చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మాస్కులు ధరించడం చాలా చాలా ఉత్తమం. మన రద్దీ ప్రదేశాల్లో ఉన్నప్పుడు కూడా శానిటేషన్ చేసుకుంటూ ఉండటం వల్ల ఈ కరోనా వ్యాప్తి అనేది తగ్గుతుంది. అంటే ఒకవేళ మనం రద్దీ ప్రదేశాల్లో ఉన్నప్పుడు కానీ, లిఫ్ట్లు యూజ్ చేసినప్పుడు కానీ, ఏదైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసినప్పుడు చేతులకు డైరెక్ట్ గా అక్కడ పట్టుకున్నటువంటి వస్తువులను డైరెక్ట్ గా మన నోరు కానీ, మొహానికి కానీ, ముక్కుకు కానీ తగలకుండా చూసుకోవాలి. వెంటనే సబ్బుతో చేతుల్ని 40 నుంచి 60 నిమిషాల పాటు క్లీన్ చేసుకోవటం చాలా చాలా బెటర్ అవుతుంది. శానిటేషన్ మస్ట్ గా ఉండాలి. మనిషికి మధ్య 6 అడుగుల డిస్టెన్స్ అనేది ఉండాలి. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వృద్ధులు కానీ, స్త్రీలు కానీ, చిన్నపిల్లలు కానీ, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా ఇలాంటి టిప్స్ పాటించాలి. ఎందుకంటే కరోనా వచ్చినటువంటి 100 మెంబర్స్ లో ఆల్మోస్ట్ 85% మంది దీన్ని ఓవర్కమ్ చేసే అవకాశం ఉంటుంది ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల. మరి ఇంకెందుకు ఆలస్యం? కరోనా కేసెస్ ఇంక్రీజ్ అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్ గా ఈ రోజు నుంచి మనం ఇలాంటి ప్రికాషన్స్ అన్ని మళ్ళీ పాటిద్దాం.